చేస్తాను, ఇండిపెండెంట్గా పోటీ చేస్తాను అని బెదిరించారు. ఈ పొలిటికల్ డ్రామా నడుస్తున్నటువంటి టైంలో ఆవిడ ఫాదర్ కూడా పాలిటిక్స్లోనే ఉన్నారు, ఆయన మాజీ ఎమ్మెల్యే కదండి. కాబట్టి ఒక పొలిటికల్ ఎజెండా ఉంది, వాళ్ళ వెనకాల ఒక స్ట్రాటజీ ఉంది, ఒక వ్యూహం ఉంది, చాలా వ్యూహాత్మకంగానే వాళ్ళు కదులుతున్నారు. ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమం వెనకాల కూడా వీళ్ళందరూ ఉన్నారు. ఆవిడ ఫాదర్ ఉన్నారు, వాళ్ళ పాత రాజకీయ మిత్రులు ఉన్నారు, అక్కడ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వాళ్ళతోనూ పర్సనల్ లెవెల్లో రిలేషన్స్ ఉన్నాయి వీళ్ళకి. ఈ కొంత ప్రెజరైజ్ చేయగలిగినటువంటి కండిషన్లో వాణి కుటుంబం ఉంది స్పష్టంగా. దాన్ని ఎలా ఎదుర్కోవాలి అనేది అర్థం కాక వీళ్ళు నిమిషానికి ఒక నిర్ణయం తీసుకుని కొంచెం ఎంతూజియాస్టిక్గా పెడుతున్నట్టుగా ఇప్పుడు ఈ యాక్సిడెంట్ చూస్తే మనకు అర్థమవుతుంది. ఇప్పుడు వైసీపీ నుంచి ఎవరు పట్టించుకుని సీరియస్గా దీన్ని పరిష్కరించడానికి ముందుకు వస్తున్నట్టుగా ఎక్కడా కనిపించట్లేదు. నిజానికి మనం జిల్లా వైసీపీ నాయకత్వం, శ్రీకాకుళం జిల్లా వైసీపీ నాయకత్వం ఈ పార్టీకి అక్కడ వాలిపోయి విషయాన్ని పరిష్కరించేసి ఒక కొలిక్కి తీసుకొచ్చేసి ఉంటుందని అనుకున్నాం, కానీ అది కూడా జరగట్లేదు. వాళ్ళు ఎవరు కదలలేదు, ఎవరు మాట్లాడటం లేదు. ఇది మొత్తం జనం చూసుకోవాలి ఇష్యూని అన్నట్టుగా నడుస్తోంది. కాబట్టి ఈ దువ్వాడ డ్రామా ఏమిటి అంటే ప్రధానంగా ఇక్కడ ఫైనాన్షియల్ సెటిల్మెంట్ జరగాల్సి ఉంది. వాళ్ళు కూడా అదే అడుగుతున్నారు. అతనికి వేరే రిలేషన్ ఉంది, అది చాలా బలంగా ఉంది, మొత్తం అన్నీ కూడా అటు పెట్టేసే మూడ్లో ఉన్నాడు అతను. కాబట్టి ఇమ్మీడియట్గా మాకు రక్షణ కావాలని ఆల్రెడీ కోర్టులోనూ కేసులు ఉన్నాయి. వీళ్ళు కూడా ఇప్పుడు కోర్టుకు అప్రోచ్ అవుతామని చెప్పారు. యాక్చువల్గా డివోర్స్ కోసం తను పిటిషన్ వేస్తానని చెప్పాడు ఆయన మొన్న, దువ్వాడ శ్రీను. అలాగే ఈవిడ డివోర్స్ కూడా ఇంకా సెటిల్ కాలేదు, మాధురి గారిది. సో ఇవి రెండు కోర్టులో వేసి కనీసం ప్రజల సమక్షంలో ప్రకటించి ఆవిడే చెప్పినట్టుగా వారు కలిసి ఉండటం వలన ప్రపంచానికి వచ్చిన ప్రమాదం ఏం లేదు, నష్టము అంతకంటే లేదు అంటే ఇది సెటిల్ చేసేసి, ఇదిగో ఈ ఫైనాన్షియల్ క్లియరెన్స్ మేము చేసేసాం, ఈ ప్రాపర్టీస్ ఆవిడకి ఇచ్చేస్తున్నాం అనేది ఏదో సెటిల్ చేయాలి. ఆ సెటిల్ ఈయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడతానన్నాడు, హైడ్ అయిపోయాడు. ఇప్పుడు మీడియా ముందుకు రావడం లేదు దువ్వాడ సీన్. ఈ యాక్సిడెంట్ మీద కూడా ఆయన స్పందన ప్రకటించలేదు. ఒక విచిత్రమైనటువంటి సందర్భం ఇది. మొత్తం గత 3-4 రోజుల నుంచి మీరన్నట్టుగా డైలీ సీరియల్లో ఎన్ని మెలికలు ఉంటాయో అన్ని మెలికలు ఇక్కడ కనిపిస్తున్నాయి, ట్విస్టుల మీద ట్విస్టులు. తర్వాత దీంట్లో ఇంకోటండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాడేపల్లి డేట్ లైన్ తోటి ఇచ్చిన ప్రెస్ రిలీజ్ నిన్న డేట్ తోటి ఏమని, జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో, ఇది ఫేక్ అనుకోండి. దాంట్లో ఏంటంటే దువ్వాడ శ్రీనివాసరావు గారి ఇంటి దగ్గర రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన అనే నిరసన కార్యక్రమం ఈరోజు నిర్వహించబోతున్నాం అని చెప్పేసి. సో ఉత్తరాంధ్రలో వైసీపీ బలోపేత కార్యక్రమాల గురించి దువ్వాడ శ్రీనివాస్ గారి నివాసంలో చర్చిస్తున్న శ్రీమతి దివ్యల మాధురి గారితోటి సంబంధం అంటగట్టి అల్లరి చేయటం బాధాకరమని జగన్మోహన్ రెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేయటం, ఇదంతా కూడా దాంట్లో ఉంది. అయితే ఇదంతా కూడా ఫేక్ అని తర్వాత తెలిసిపోయింది, అది కూడా చూస్తున్నాం. అంటే మరి ఇది ఎవరు చేస్తుంటారు, ఏ సోషల్ మీడియా చేస్తుంటుంది ఇది అంటే వాళ్ళు ఒక రకమైనటువంటి క్రైసిస్లో ఇరుక్కున్న మాట వాస్తవం అండి. ఎవరు, దివ్యల మాధురి గారు అలాగే దువ్వాడ శ్రీను కూడా ఒక డిఫెన్స్లోకి వెళ్ళిపోయి చాలా అఫెన్స్ గేమ్ ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు. అందులో భాగంగా వాళ్ళకి సంబంధించినటువంటి శిబిరంలో నుంచే ఇది కూడా డైవర్షన్ స్కీమ్. ఈ డైవర్షన్ స్కీమ్లో భాగంగానే దీన్ని కూడా బయటకు వదిలేరు వాళ్ళే, అక్కడి నుంచి ఆ శిబిరం నుంచే వచ్చింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారి సంతకంతో రిలీజ్ చేయడం అనేది ఇప్పుడు ఏంటంటే అనవసరంగా పార్టీ అధ్యక్షుడిని మాజీ ముఖ్యమంత్రిని ఇన్వాల్వ్ చేసినట్టు లాగినట్టే లాగేశారు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళు మాకు సంబంధం లేదు, ఎవరు రిలీజ్ చేశారో మాకు తెలియదు అనొచ్చు. కానీ దీని ద్వారా కొంత అటెన్షన్ డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంది. కాబట్టి అంటే ఎవరికి ప్రయోజనం ఉంది దీని వలన అనేది ఆలోచిస్తే వాళ్ళే. ఇప్పుడు ఈ యాక్సిడెంట్ ఇవన్నీ చాలా చైల్డిష్గా అనిపిస్తాయి. అంత స్థిరంగా మాట్లాడినటువంటి మహిళ ఆవిడ చాలా క్లియర్గా ఏమీ కాదు, మేము చాలా స్థిరంగా ఉన్నాం, ఇవి సెటిల్ చేసుకుంటాం, చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడారు కూడా ఆవిడ. చాలా కాన్ఫిడెంట్గా మాట్లాడటమే కాదు,
ఆ ప్రశ్నించినటువంటి మీడియా వాళ్ళకు కూడా ఎటువంటి తడబాటు లేకుండా ఆవిడ సమాధానాలు చెప్పారు. ఒక రిపోర్టర్ ఎఫ్ఐఆర్ ఉందా మీకు అని అడిగినప్పుడు అలా మాట్లాడటం తప్పు అనే విషయాన్ని చాలా స్పష్టంగా అర్థం చేయించారు ఆవిడ. ఒక టీచర్ పిల్లవాడికి ఎంత క్లియర్గా చెప్తుందో అంత క్లియర్గా చెప్పింది ఆవిడ. బాబు అలా మాట్లాడకూడదు, పర్సనల్ ప్రైవసీకి అనవసరంగా మీరు ఇబ్బంది కలిగించకండి అని చెప్పారు ఆవిడ. చెప్పి తన బ్రాటప్, తన అభిప్రాయాలు, అంటే ఇలా మాట్లాడటం వెనకాల తన బ్రాటప్ ఏమిటి అనేది కూడా చెప్పారు ఆవిడ. నేపథ్యం ఏమిటి, నేను విషయాల్ని ఇలా ఆలోచించడం వెనకాల ఉన్న నేపథ్యం నా బ్రాటప్, అలాగే నేను పెరిగిన వాతావరణం, నేను కొంతకాలం విదేశాల్లో ఉన్నాను, అది కూడా చెప్పింది ఆవిడ. చెప్పి నేను విషయాన్ని మీలాగా చూడను, మీలాగా మీరు చూసేటువంటి కళ్ళజోడుతో నేను ఏ విషయాన్ని చూడను, నా కళ్ళజోడు వేరు, దాన్ని మీరు అడాప్ట్ చేసుకోగలిగితే మంచిది అని మాట్లాడారు ఆవిడ చాలా క్లియర్గా. అంత స్థిరంగా మాట్లాడినటువంటి ఆవిడ ఈ లెవెల్ నిర్ణయం తీసుకుందంటే దీని వెనకాల వాళ్ళు సఫకేటివ్గా ఉన్నారు. ఎవరు దువ్వాడ సీను సఫకేటివ్గానే ఉన్నాడు. వాళ్ళకి ఎక్కడా ఎట్నుంచి ఒక బలమైనటువంటి సపోర్ట్ రావడం లేదు. పార్టీ కూడా అంటే జనరల్గా ఒకవేళ ఇది ఆత్మహత్యా ప్రయత్నమే అనుకుంటే, జనరల్గా ఆత్మహత్యలు ఎలా జరుగుతాయంటే అవతలవాడి క్రిటిసిజం నుంచో అవతలవాడి దాడుల నుంచో కాదు, తన శిబిరం నుంచి తనకు సహకారం అందనప్పుడు, తన వాళ్ళు అనుకున్న వాళ్ళు సీరియస్గా పట్టించుకోవాల్సిన సందర్భంలో పక్కకి తప్పుకున్నప్పుడు. దువ్వాడ సీను రెస్పాండ్ కాకపోవటం ఆవిడ మనస్తాపం కలిగించుండొచ్చు. అంటే ఆయన పట్టించుకున్నట్టుగానే మాట్లాడాడు. నిజానికి ఆ రోజు వాణి గారు ఆ గేట్లు బద్దలు కొట్టుకుని వెళ్ళిన రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఒక మేరకు అడ్మిట్ చేశాడు ఆయన. మా ఇద్దరి మధ్య ఉంది, నేను ఆవిడకి సంబంధించిన విషయాలు నేను మాట్లాడతాను, ప్రెస్ మీట్ పెట్టి అన్నాడు. పెట్టలేదు. కానీ అదే టైంలో ఒక ప్రశ్న ఆయన ముందుకు వచ్చింది. ఆవిడ ప్రెస్ మీట్ పెట్టి మీ ఇద్దరి మధ్య ఏదో ఉందనే విషయం స్పష్టంగా చెప్పారు కదా అంటే, ఆవిడ మాట్లాడిన దాన్ని మీరు ఏమన్నా కాంట్రడిక్ట్ చేస్తారంటే లేదని చెప్పాడు ఆయన. నేను కాంట్రడిక్ట్ చేయదలుచుకోవట్లేదు, ఆవిడ చెప్పింది వాస్తవమే, కాకపోతే నా వైపు నుంచి మాధురి గారు ఏమిటి అనేది నేను క్లియర్గా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అని చెప్పాడు ఆయన. అది జరగల. ఆ తర్వాత ఆయన మీడియా ముందుకు రాలేదు, హైడ్ అయ్యాడు. ఒక్కవేళ అంటే వాళ్ళిద్దరి మధ్య పర్సనల్ లెవెల్లో టాక్స్ జరుగుతూ ఉండుండొచ్చు, ఫోన్ టాక్. కానీ ఇంత డ్యామేజ్ జరుగుతున్నప్పుడు పార్టీ రెస్పాండ్ అవ్వాలి కదండి. పార్టీ మనకేమో బయటికి పట్టించుకున్నట్లుగా కనిపిస్తుంది.